హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ పల్లవి. సో నేనైతే పేరెంటింగ్ సిరీస్ స్టార్ట్ చేశాననేసి మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పటికీ మీరు కనుక నా వీడియోస్ చెక్ చేయకపోతే డూ చెక్అవుట్ మై వీడియోస్ సో దట్ ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు తమ్నైల్ చూశారు కాబట్టి ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఏం టాపిక్ ఈరోజు మాట్లాడబోతున్నాను అనేసి. నా ప్రెగ్నెన్సీ జర్నీ నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ జస్ట్ 2 months ఐ లైక్ డెలివర్డ్. సో నేను ఏం ఫేస్ చేశాను, ఎలా ఉండేది అనేసి మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో దట్ ఇది లైక్ కొత్తగా ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఫస్ట్ టైం మామ్ అయిన వాళ్ళకి ఇది డెఫినెట్ గా ఉపయోగపడుతుంది అనేసి ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ తో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి సో దట్ మీకు అర్థమవుతుంది నేను ఏం ఫేస్ చేశాను ఎలా అనేసి. సో నేనైతే బేసిక్ గా March 13, 2024 ఆ రోజు నేను చెక్ చేసుకున్నాను అనమాట. లైక్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు ఐ గాట్ పాజిటివ్, లైక్ రిజల్ట్స్ అయితే పాజిటివ్ వచ్చింది. సో అప్పుడు స్టిల్ ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్, లైక్ ఇంకా నేను ప్రిపేర్ అవ్వలేదు పాజిటివ్ వస్తుంది అనేసి. బట్ స్టిల్ ఐ గాట్ పాజిటివ్ అండ్ ఇట్ వాస్ వెరీ హ్యాపీ మూమెంట్. చాలా హ్యాపీగా అనిపించింది. అఫ్కోర్స్ ఎవరికి ఉండదు చెప్పండి, మనం మదర్ అవ్వబోతున్నాం అంటే డెఫినెట్గా అందరికీ హ్యాపీగానే ఉంటుంది కదా. సో అలా నేను కూడా ఫీల్ అయ్యాను. సో బట్ ఏంటంటే ట్విస్ట్, అప్పటిదాకా నేను ఒక కొత్తగా ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యాను కాబట్టి నాకు ఏం తెలీదు లైక్ ఎలా ఉండబోతుంది ఏంటని. ఐ వాజ్ లైక్ సో డ్రీమీగా ఉన్నాను, అంత మంచిగానే ఉంటది అన్నట్టు అనుకున్నాను. బట్ యాక్చువల్గా అప్పటి నుంచే స్టార్ట్ అయింది. లైక్ నేను టెస్ట్ చేసుకున్న 1 week తర్వాత నుండి నాకు సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అయ్యనమాట. అప్పటిదాకా నాకు ఎవరు తెలియదు, ఎవరిని నేను అడగలేదు, నాకు ఎవరు చెప్పలేదు అనమాట ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో వన్స్ ఎలాంటి సిమ్టమ్స్ నేను ఎలా ఫేస్ చేశాను అనేసి మీతో షేర్ చేస్తాను. సో బేసిక్గా ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ లైక్ ఎలా త్రీ ట్రైమిస్టర్ గా డివైడ్ అయి ఉంటుంది అనేసి మీ అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 months లో నేనేం ఫేస్ చేశానంటే, సో నాకు ఆ టైంలో చాలా మూడ్ స్వింగ్స్ ఉండేవన్నమాట. మూడ్ స్వింగ్స్ లైక్ ఊరికే ఏడ్చడం, ఊరికే కోపం వచ్చేది, ఏమీ తినాలనిపించేది కాదు. సో నెక్స్ట్ వచ్చేసి లైక్ చాలా వామిట్స్ కూడా అయ్యేవన్నమాట. సో వామిటింగ్స్ కూడా బాగానే ఆ ఇష్యూ కూడా ఫేస్ చేశాను అనమాట. సో ఒకానొక టైంలో నేను ఎలా ఫీల్ అయ్యానంటే, అసలు ఎందుకు ఈ ప్రెగ్నెన్సీ, ఎందుకు నాకు ఇది అన్నట్టు అనిపించింది. దట్ ఈస్ హౌ ఐ ఫెల్ట్. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో అంతే లైక్ అంతే నర్వస్ గా, అంతే యునో అసలు వద్దు, ఇలా ఎందుకు అవుతుంది, ఒక కైండ్ ఆఫ్ యునో డిప్రెషన్ కైండ్ ఆఫ్ థింగ్ అనిపించేసింది ఫస్ట్ 3 months. సో అలా ఫస్ట్ 3 months అయితే నడిచింది అనమాట. తర్వాత నెక్స్ట్ సెకండ్ 3 months లో 5th and 6th month ఐ వాజ్ లైక్ ఓకే. అప్పటి నుంచి ఎప్పుడైతే 3 months వరకు ఎలా ఫీల్ అయ్యానో 4th, 5th month వరకు లైక్ ఐ స్టార్టెడ్ రికవరింగ్. అప్పుడు నాకు కొంచెం క్రేవింగ్ స్టార్ట్ అయ్యాయి అనమాట. సో దెన్ ఐ కమ్ టు నో లైక్ ఇప్పుడు మనకి క్రేవింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నట్టు నాకు అప్పుడు అర్థమైంది. ఎవ్రీథింగ్ వాజ్ ఐ రీసెర్చ్. నేను ఎవరిని అడగలేదు, ఎందుకంటే ఎవరు నేను అడిగితే ఏమనుకుంటారో ఏమో, మనకు చెప్తారో లేదో, ఒకవేళ చెప్పిన వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ మనకు అప్రోప్రియేట్ గా ఉంటుందో లేదో. సో ఇలా చాలా చాలా కైండ్ ఆఫ్ మైండ్ సెట్ నాలో ఉండేదన్నమాట. సో అలా ఎవరిని ఏం అడగలేదు, నేనందుకు నేనే ఫేస్ చేసుకుంటూ వచ్చాను. సో 6th month లో నాకు 6th month పడిన తర్వాత ఒక 6 days కి నాకు బేబీ మూమెంట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో అంటే 18 to 20 weeks. సో బేసిక్ గా ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు సమ్వేర్ అరౌండ్ 20 to 21 weeks లో బేబీ మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి అనేసి నేను తెలుసుకున్నాను. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో కొంచెం ఎర్లీగా లైక్ 16 to 19 weeks లోనే బేబీ మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి అనేసి నాకు, అంటే నేను చాలా మంది రీసెర్చ్ వల్ల తెలుసుకున్నాను అనమాట అది. సో అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి 6 months లో ఎప్పుడైతే నేను బేబీ మూమెంట్ స్టార్ట్ అయ్యా, దట్ వాజ్ లైక్ వెరీ హ్యాపీ మూమెంట్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించేసింది. ఏదైతే నేను ఫస్ట్ 3 to 4 months ఫీల్ అయ్యానో అదంతా ఒక్కసారిగా వెళ్ళిపోయింది అనమాట. సో అలా ఉండేదన్నమాట. బట్ 7th month నుంచి అగైన్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ సంథింగ్ డిఫికల్టీ ఇన్ మై బాడీ. సో నేను అప్పుడు అర్థం చేసుకున్నది ఏంటంటే, లైక్ మన బాడీలో చాలా చేంజెస్ ఉంటాయి అనేసి. సో ప్రెగ్నెన్సీ ద్వారా చాలా చేంజెస్ ఉంటాయి అనేసి లిటరలీ. అంటే చాలా మంది అనుకోవచ్చు ఇది కూడా తెలీదా లేకపోతే ఏంటి అనేసి. బట్ లిటరలీ మనకైతే తెలియదండి. మనం అంటిల్ అండ్ అన్లెస్ మనం ఎక్స్పీరియన్స్ అయితే, అదర్వైజ్ మనం ఎవరైనా చూసింటే తప్ప మనకి ఇదైతే అర్థం కాదు. అందుకే నేను నా లైక్ నేను ఎలా ఫేస్ చేశాను ఏంటి అనేసి షేర్ చేస్తే అట్లీస్ట్
వన్ టు ఆర్ న్యూ అప్కమింగ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఆర్ న్యూ మామ్స్కి అర్థమవుతుందని షేర్ చేస్తున్నాను. సో 7th monthలో ఏంటంటే నా బంప్ లైక్ పెరగడం స్టార్ట్ అయింది, లైక్ బేబీ బంప్ అనేది. సో అప్పుడు నాకు అగైన్ డిఫికల్టీ వచ్చేది, లైక్ పడుకోవడానికి ఇబ్బందిగా అనిపించేది. తర్వాత హార్ట్ ఎక్కడో మండుతూ ఉండేది అనమాట. తర్వాత ఏంటంటే నిద్ర అసలు ఉండేది కాదండి. సో డెఫినెట్గా దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ సో బ్యాడ్ ఇన్ మై ప్రెగ్నెన్సీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి 8th monthలో కూడా 8-9 months వరకు అలానే అనిపించేది అనమాట. సో చాలా హార్డ్ గా, చాలా నిద్ర ఉండేది కాదు. తర్వాత ఎవరైనా ఏమన్నా అడుగుదామంటే కూడా లైక్ మనకి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఏంటో అనేసి ఒక కైండ్ ఆఫ్ భయము. సో ఇలా చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉండేవి. సో ఇవి ఓవరాల్ గా నేను ఫేస్ చేసిన సిచ్యుయేషన్స్ అనమాట, అంటే లైక్ నా బాడీ పరంగా. నెక్స్ట్ నేను లైక్ ఇవ్వాల్సిన సజెషన్స్ ఏంటి అనుకుంటున్నానంటే, చాలా మంది ఏంటంటే ఓల్డెన్ డేస్ లో, అంటే మన బ్యాక్ లైక్ వాట్ షుడ్ ఐ, మన గ్రాండ్ మాస్, లైక్ మన మదర్స్, లైక్ ఈ జనరేషన్ వాళ్ళకి ఏంటంటే చాలా మందికి నార్మల్ డెలివరీస్ అయ్యి అఫ్కోర్స్ దట్ ఈస్ లైక్ వెరీ గాడ్ బ్లెస్ అనమాట. అప్పుడు అయ్యేవి. ఇప్పుడు చాలా డిఫికల్టీగా ఉంది సిచ్యుయేషన్, చాలా మందికి అవ్వట్లేదు. సో అలా అనమాట. సో బట్ నేనేమంటానంటే అప్పట్లో 3 monthsకి ఒకసారి, 5 monthsకి ఒకసారి ఆర్ 7 monthsకి ఒకసారి స్కానింగ్ చేయించుకునే వాళ్ళు అంట. సో బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం తినే ఫుడ్లో చాలా చేంజెస్ వచ్చేసాయి. తర్వాత మనం లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వచ్చేసాయి. సో మీరు చూసుకుంటే ప్రతిదీ చాలా చేంజెస్ వచ్చేసాయి అనమాట. అప్పుడు వాళ్ళు ఉన్నంత స్ట్రాంగ్ గా మనం లేమనమాట. ఇప్పుడు చాలా జనరేషన్ లైక్ బయట ఫుడ్, లైక్ జంక్ ఫుడ్ వల్ల, లేకపోతే లైఫ్ స్టైల్ వల్ల, మనం ఎనీ టైమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సో ఇలా చాలా సిచ్యుయేషన్స్ వల్ల వీఆర్ గెటింగ్ మెనీ ఇష్యూస్. సో ఇలాంటి టైంలో డోంట్ టేక్ రిస్క్. ఎవ్రీ మంత్ డెఫినెట్ గా మీరు మీ డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. సో అప్రోచ్ అవ్వడం వల్ల ఏంటంటే లోపల మనకి బేబీ కండిషన్ ఏంటి, ఎలా ఉంది అనేసి తెలుస్తుంది అనమాట. ఓకే, మీరు వీళ్ళు చెప్పింది తినేసి వెళ్ళకపోయి లోపలంతా మంచిగా ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఏదైనా లైక్ రివర్స్ అయిందనుకో, డెఫినెట్లీ మీ హెల్త్ అట్ ది సేమ్ టైం, ఐ మీన్ మీ లైఫ్, బేబీ లైఫ్, ఇద్దరు లైఫ్ రిస్క్ లో ఉంటది అనమాట. సో ఇది నేను ఒక కైండ్ ఆఫ్ ఫియర్ నాకు మైండ్ లో ఉంది. ఎవ్రీ మంత్ మేము చెకప్కి వెళ్తే, సో 7 months లో నాకేంటంటే ఉమ్మునీరు, అమ్నోయిటిక్ ఫ్లూయిడ్ చాలా తక్కువ ఉందన్న డాక్టర్. సో మేము అంత కరెక్ట్ గా వెళ్తున్నప్పటికీ కూడా అలాంటి ఇష్యూ వచ్చిందనమాట. సో దెన్ షీ గేవ్ సమ్ ట్రీట్మెంట్. తర్వాత లైక్ ఫ్లూయిడ్ పెరగడం, దట్స్ ఫైన్. బట్ ఉమ్మినీరు తక్కువ అయితే ఏమవుతుందో మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇలా ఒక కైండ్ ఆఫ్ ఇది ఒక ప్రాబ్లమ్. నెక్స్ట్ 8 monthకి వెళ్తే కార్డ్ అరౌండ్ ద నెక్ అనేసి మాకు బేబీ కార్డ్ అరౌండ్ ద నెక్ అనేసి స్కాన్ రిపోర్ట్ లో వచ్చింది. సో అది ఒక ప్రాబ్లం ఫేస్ చేసామన్నమాట. సో ఇలా మీరు చెక్ చేసుకుంటే నాట్ ఓన్లీ మై స్టోరీ, ఎవ్రీ వన్స్ స్టోరీలో, ఎవ్రీ వన్ ప్రెగ్నెంట్ జర్నీలో సో ఇలాంటి ఏదో ఒక ఇష్యూస్ వస్తూ ఉన్నాయి ప్రెసెంట్ జనరేషన్ లో. సో అందుకే ఏంటంటే చాలా మంది మీరు డూ కన్సల్ట్ డాక్టర్ ఎవ్రీ మంత్. లైక్ ఏదో ఒక విధంగా మీరు ఎంతో ఖర్చు పెట్టుకుంటాం కదండి. సో అట్లీస్ట్ మన కోసం, మన బేబీ కోసం మనమైతే ఏదో ఒకటి స్పెండ్ చేసుకుంటా మనం ఎవ్రీ మంత్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడంలో తప్పులేదు కదా. సో అలా అనమాట. సో అలా మీరు ప్రతి మంత్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి చాలా కేర్ఫుల్ గా ఉండండి మీ బేబీ విషయంలో. అది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఎలా అంటే ప్రెగ్నెంట్ టైంలో పెద్దవాళ్ళు లైక్ ఎలా అంటే మేము అలా ఉన్నాం, నువ్వు ఇలా ఉన్నావు. నో, డోంట్ టెల్ దీస్ థింగ్స్ టు ఎనీ వన్, బికాస్ ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ మదర్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ హ్యూమన్ ఈజ్ డిఫరెంట్. సో నేనున్నట్టు మీరు ఉండాలని లేదు, మీరు ఉన్నట్టు నేను ఉండాలని లేదు. సో అది అయితే డెఫినెట్లీ. సో ఏదైనా ఉంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కి డెఫినెట్ గా మీరు సపోర్ట్ చేయండి, ఈవెన్ హస్బెండ్స్ కానీ ఎవరైనా కానీ. బట్ డోంట్ మేక్ దెమ్ టు ఫీల్ లైక్ ఎందుకు ఈ సిచ్యుయేషన్ లో ఉన్నాను అనేలాగా డెఫినెట్ గా ఫీల్ చేయొద్దు. సో చాలా అవసరం, లైక్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది అందరికీ, ఎవరైతే ప్రెగ్నెంట్ గా ఉన్నారో చాలా అవసరం ఉంటుంది డెఫినెట్ గా. అండ్ అట్ ది సేమ్ ఫుడ్ విషయంకి వచ్చేసరికి చాలా కేర్ఫుల్ గా, అంటే ఎలా అంటే మీకు నచ్చింది తినండి, బట్ లిమిటెడ్ గా, మినిమల్ గా హెల్తీ ఫుడ్ తీసుకోండి అనేది అయితే నా సజెషన్. సో దానివల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీలో బేబీ కానీ సేఫ్ గా ఉండడం కానీ అట్లా ఉంటది అనమాట. సో ఓవరాల్ గా ఇదనమాట నేను చెప్పాలనుకున్నది. సో మీకు కనుక నేను చెప్పింది లైక్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి
షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సో దట్ నేను నెక్స్ట్ ఏం వీడియోస్ చేసినా మీకు లైక్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వచ్చేస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను నా ఛానల్ న్యూగా స్టార్ట్ చేశాను కాబట్టి మీ సపోర్ట్ నాకుంటే, సో ఎంతో మందికి మీరు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో జస్ట్ ఒక చిన్న సబ్స్క్రైబ్ ద్వారా మీరు నాకు సపోర్ట్ చేస్తే, సో దట్ నేను ఎంతో లైక్ ఇట్ విల్ గివ్ మీ సమ్ కైండ్ ఆఫ్ బూస్టింగ్ అనమాట, నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి. సో అందుకనేసే లైక్ ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్. టేక్ కేర్.